ప్రపంచంతో పోటీ పడాలని విద్యార్థులకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. టెక్నాలజీని ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని గమనించండి, సమాజానికి ఉపయోగపడే అంశాలను స్వీకరించాలని అన్నారు. గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడగలమో ఆలోచించాలని, ఇందుకు సమాజం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చక్కటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పాఠశాల అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సమాజంలో పారిశుద్ధ్యం అవసరమని, సురక్షిత త్రాగునీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి, సర్పంచ్ రామలక్ష్మి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వచ్చాడా పెడతారు కెమెరాలు తీసుకెళ్ళి సార్ తీసారు ఆల్రెడీ సార్ 1 minute. వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, మన జిల్లా డిఓ గారికి, ఇతర ఎంఈఓలకు, ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి గారికి, ఉప సర్పంచ్ నాగభూషణం గారికి, గ్రామ వార్డు సభ్యులకు, అనేక మంది ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, అందరికన్నా ముఖ్యం మన విద్యార్థులు. మనందరం ఈరోజు ఇక్కడ కూర్చుని సమావేశం జరుపుకోగలుగుతున్నాం అంటే ఒక దూరదృష్టితోటి దేశం కోసం, సమాజం కోసం, మన బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు 1978లో మనకి అంగల్కుదురులో 2 ఎకరాల భూమి మన వెలగపూడి బసపూర్ణమయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ 2 ఎకరాల్లో దాదాపు 1.78 సెంట్లో అద్భుతమైన పాఠశాల నిర్మాణం, ఈరోజు ప్రత్యేకంగా ఒక కెమికల్ ల్యాబ్, అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం కింద, ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిని భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం, కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది. సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్న మేమందరం, ముందున్న తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు, ఏ విధంగా మన గురువులు మనకి నేర్పించారు, ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా మనందరం, ఆ మాట నేను ప్రత్యేకంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ డిజిటల్ ప్రపంచంలో మనకున్న పరిచయాలు కూడా మనం మర్చిపోయి స్థానికంగా ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ఒక మిథ్యని అది నిజం అనుకునే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మా రోజుల్లో అంత ఉండేది కాదు. మాకు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, ఫోన్ లేదు. కానీ మీరందరికీ రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి చెప్పారు. ఈ అకాడమిక్ ఇయర్లో జరుగుతున్న 2వ మెగా పీటీఎం. సో మన గుంటూరు జిల్లాలో దాదాపు 1049 స్కూల్స్లో, అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా ఒకే రోజు ఈ రోజు జరుగుతున్నాయి. దాంట్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆల్ ద స్కూల్స్ విజిట్ చేస్తున్నారు.
మనకి ఏదైతే జూలై 1 జరిగిన ఈ మెగా ప్యాడ్లో కూడా చేయలేని ఒక మంచి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మెగా పీటీఎం అనేది జరుగుతున్నది. సో దీంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ వేరియస్ రిఫార్మ్స్ ఇప్పుడు చేస్తున్నారు. దాని గురించి కూడా మీ అందరికీ కూడా డిఓ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దాంట్లో మొదటిగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సో ఇప్పటిదాకా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఫోకస్ చేసి ఒక కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ చేస్తున్నది మన రాష్ట్రంలోనే జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు ముందైతే క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ అని ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా పిల్లలకు సిలబస్ ఒక బర్డన్గా వారు అసెస్మెంట్స్ కూడా చేసి పిల్లల కోసం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాంట్ని కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ డాష్ బోర్డ్ అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రీసెంట్గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్ర అని ఒక FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్, రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక 60% దాకా కంప్లీట్ అయి ఉంది. అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్గా కాకుండా బయట నుండి ఆ ఒక రిజల్ట్ని కూడా ఈరోజు అందరు పేరెంట్స్ కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్, ఇవి అన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల ఒక లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి